డ్రోన్లన్నింటిని వరుస పెట్టిర్రు. ఇంతకు గిన్నిగానం దేనికోసాన్ని తెచ్చిర్రు? డ్రోన్లతోని ఏదన్నా విన్యాసాలు చేయబోతున్నారా అని ఆలోచనలు చేయకుండ్రి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లు ఎట్లున్నాయో తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను వాడబోతున్నారు. ఎన్నికల ఏర్పాట్లను చూడడానికి డ్రోన్లను వాడు ఇదే మొదటి పారట. ఇదివరకు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు వాడేది. కాకుంటే పోలింగ్ కేంద్రాల బయట సెక్యూరిటీ కొంచెం ఏమైనా అటు ఇటు అయ్యిందంటే చాలు అప్పుడప్పుడు ఆడాడ లోలులు కూడా అయ్యేది. అందుకే అన్ని పోలింగ్ కేంద్రాల కాడ పరిస్థితి ఎట్లున్నదనేది తెలుసుకునేందుకు డ్రోన్లతోని ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారన్నట్టు. ఇవాళ యూసఫ్గూడలో ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆ డ్రోన్ల పనితీరును జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సారు, జాయింట్ సిపి ఇక్బాల్ సారు పరిశీలించిర్రు. ఇక శాంతి కోసం పావురాలను ఎగిరించినట్టు భద్రత కోసం డ్రోన్లను గాలికి ఎగిరించిర్రు. మొత్తానికైతే పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటా ఎన్నికలను ఏ తక్లీఫ్ లేకుండా ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇయాలనే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను, ఎన్నికల సామాన్లను పంపించిర్రు అధికారులు. దానికంటే ముందుగాల ఎన్నికల సిబ్బందికి ఈ సూచనలు చేసిండు ఎన్నికల అధికారి కర్ణన్ సారు. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం చేయాలన్నా దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పిఓ అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఇస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, ఎలక్టరల్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత, డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. ఇఫ్ ఎనీ ఇంపర్సనేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ యూ అలౌడ్ బట్ నాట్ చెకింగ్ ద ఐడి కార్డ్, దట్ ఈస్ సీరియస్ అఫెన్స్. విన్నారు కదా, ఎవరన్నా దొంగ ఓట్లేసినా, ఓట్ల కాడేమన్నా పొరపాట్లు జరిగినా అక్కడ ఉన్న అధికారులదే బాధ్యతనట. ఏమన్నా కిందికి మీదికి అయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి అధికారులంతా బాధ్యతతోని జాగ్రత్తగా 1-2 మాటల ఐడి కార్డులను చూసి కరెక్టే అని అనుకున్నాకనే ఓట్లు వేయనియాలని చెప్పిండు. ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లు సర్కారు సెలవు ప్రకటించింది కదా అని ఎంజాయ్ చేద్దామని అనుకోకుండా ఓ గంట సేపు లైన్ లో నిల్చుండైనా మీకు నచ్చిన అభ్యర్థికి, ఒకవేళ ఎవ్వరు నచ్చకుంటే నోటాకైనా మీరు ఓటేయ్యిర్రి గాని మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకోండ్రి. బాధ్యత గల పౌరులం అనిపించుకోండ్రి. సరేనా?